మన ఇంట్లోనే పన్నీర్ చేసుకొని దాంతో కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో చిక్కగా ఉన్న పాలను పోసుకోవాలి. పాలు బాగా వేడయ్యి బాయిల్కి వచ్చాక స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మిల్క్ని డైరెక్ట్గా హై ఫ్లేమ్ మీద ఎక్కువసేపు బాయిల్ చేయకండి, అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు లెమన్ జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి పాలను. వెంటనే పాలు విరగడం మొదలవుతుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ని మొత్తం ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిల్క్ సపరేట్ అయ్యే వరకు చూడాలి. చూడండి, ఇప్పుడు పాల నుండి పన్నీర్ అనేది సపరేట్ అయిపోతుంది. అలానే వాటర్ అనేవి గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యాయి, అంటే మన పన్నీర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మస్లిన్ క్లాత్ లేదా క్లీన్ క్లాత్లోకి ఈ మిక్చర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్తాను. పన్నీర్ని కోల్డ్ వాటర్తో ఒకసారి రిన్స్ చేస్తే లెమన్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు క్లాత్ని స్క్వీజ్ చేసి ఎక్సెస్ వాటర్ని తీసేయాలి, కానీ చాలా గట్టిగా స్క్వీజ్ చేయకండి. మనకు పన్నీర్ కావాలి కానీ పన్నీర్ పౌడర్ కాదు. ఇప్పుడు క్లాత్లోనే పన్నీర్ని ఫోల్డ్ చేసి పైన వెయిట్ పెట్టి 20 to 30 మినిట్స్ ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే నైస్ బ్లాక్ షేప్ వస్తుంది. ఇప్పుడు క్లాత్ తీసి చూడండి, మన హోమ్మేడ్ పన్నీర్ రెడీ అయిపోతుంది. చూడ్డానికి సింపుల్గానే ఉంది కానీ టచ్ చేస్తే ఎంత సాఫ్ట్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసుకుందాం. కర్రీలో వేసేటప్పుడు పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేయకండి, అలా చేస్తే గ్రేవీలో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఈ పన్నీర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అండి. ఇప్పుడు అదే పన్నీర్తో క్విక్ అండ్ టేస్టీ కర్రీ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 5-6 జీడిపప్పులు తీసుకుని వాటిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పన్నీర్ అనేది సాఫ్ట్గా అవ్వాలంటే ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా హీట్ చేసుకున్న వాటర్లో పన్నీర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ట్రై చేసి చూడండి. కర్రీ కోసం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా ఇలాచీ, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, సాల్ట్, కారం, మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. పన్నీర్ చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఈ సాఫ్ట్గా అయిన పన్నీర్ని మన గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకండి, పన్నీర్ అనేది రబ్బర్లా అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన శనగలు, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కర్రీలో కొద్దిగా బటర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. బయట పన్నీర్ కొంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు తయారు చేశారో కూడా మనకు తెలియదు. అదే ఇంట్లో చేసుకుంటే మాత్రం మిల్క్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు. ఈ మెథడ్లో పన్నీర్ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ కర్రీని ప్లెయిన్ బిర్యానీ రైస్తో అయినా తినొచ్చు, లేదు అంటే చపాతీతో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.